ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. విక్టరీ వెంకటేష్ సినిమా చూస్తుందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఓ పాట పాడాడు వెంకటేష్. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ ని స్వయంగా వెంకటేష్ పాడడం విశేషం. గురు సినిమాలో జింగిడి జింగిడి పాటతో మాస్ ఆడియన్స్ ను మెప్పించిన విక్టరీ వెంకటేష్ మరోసారి గాయకుడిగా తన ప్రతిభను చూపించారు. అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ప్రత్యేకమైన సంక్రాంతి పాటకు వెంకటేష్ గాత్రదానం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విశేషాన్ని చిత్ర బృందం ఒక వీడియో ద్వారా పంచుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి, నటీనటులు వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ పాట కోసం బాలీవుడ్ గాయకుడిని తీసుకురావాలని అనిల్ భావించారు. అయితే వెంకటేష్ తనదైన శైలిలో ఈ పాటను తానే పాడాలని ఆసక్తి వ్యక్తం చేశారు. ఆరాటం చూసిన తర్వాత అనిల్ అంగీకరించడంతో ఈ పాట పూర్తయింది. ఇప్పటికే విడుదలైన 2 పాటలు మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈ మూడో పాట RFCలో చిత్రీకరణ జరుపుకుంటుంది. భాను మాస్టర్ నేతృత్వంలో పండుగ వేళ సందడి తెచ్చే ఈ పాట రూపుదిద్దుకుంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుండగా ఐశ్వర్య రాజేష్ ఆయన భార్య పాత్రలో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మెరవనున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్లకు వి వెంకట్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న ప్రమోషన్లు, చేయించుకున్న పాటలు చాలా స్మార్ట్గా ఉంటూ పెద్దగా ఖర్చు లేకుండా పని కానిస్తున్నాయి. తాజాగా వెంకటేష్తో నేను పాడతా అంటూ స్వాతి ముత్యంలో ఇళయరాజా బీజిఎం వాడుకుంటూ చేసిన అనౌన్స్మెంట్ టీజర్ మామూలు కామెడీగా లేదు. కమల్ హాసన్ని అనుసరిస్తూ వెంకీ ఇచ్చిన టైమింగ్ ఓ రేంజ్లో పేలింది. మూడో సాంగ్ ఆయనే స్వయంగా పాడడం విశేషం. దాంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇంతకుముందు ఒక గుంపు షూటింగ్ స్పాట్కు వచ్చినట్టు చూపించి వాళ్ళు చరణ్ ఫ్యాన్సా లేక బాలయ్య అభిమానులా అని చెప్పించి కట్ చేసిన వీడియో బయట బాగా పేలింది. ఇలా పబ్లిసిటీ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు క్రమంగా హైప్ పెంచుతున్నాయి. 2 పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మూడోది వాటిని మించి ఉంటుందని ఊరిస్తున్నారు. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కాంపిటీషన్ తట్టుకుంటూ తన సినిమాని ఎక్కువ బజ్ వచ్చేలా చేసుకోవడంలో అనిల్ రావిపూడి తన క్రియేటివిటీని బయటకు తీస్తున్నాడు. అందులో భాగంగా వదులుతున్న ప్రోమోలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ, యాక్షన్ 2 మిక్స్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారని టాక్. F2 తరహాలో లేటుగా వచ్చిన లేటెస్ట్గా హిట్ కొట్టడం ఖాయమని వెంకీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత జనవరిలో రేగిన ఫ్లాప్ గాయం ఈసారి మాయమవుతుందని కోరుకుంటున్నారు. భీమ్స్ ఆశ్చర్యకరంగా సూపర్ హిట్ ఆల్బమ్ కంపోజ్ చేయటం హైప్ పరంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.